అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోము. ఓహో మీరేనా? ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు. అచ్చా, భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేం. అబ్బబ్బబ్బా ఏం చెప్తాడే మన అన్న. నిర్వాసితులకు అక్కడే ఇండ్లు. వాయ్యో. మెరుగైన నష్టపరిహారం. ఎవరు మీరే? ఆహా, చూడు ఇలా ముచ్చట చూడు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమని రేవంత్ అనే చెప్తుండు. అసలు అభివృద్ధిని అడ్డుకునేదే నువ్వు కదా, ఇంకోటి అడ్డుకుంటే ఊరుకోనని చెప్పుడు ఎక్కడిది చెప్పు. నువ్వు వచ్చిన 2 తెలంగాణకి ఏం చేసినావంటే నీ దగ్గర సమాధానం ఉండదు. ఈ పక్కన పెడితే భూములు కోల్పోయి ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయమాట. సిగ్గు అనిపిస్తుందా? నాకు అర్థమైతలేదు దానికి అడ్డమైన స్టేట్మెంట్ ఈయనకి. ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారయ్యా. చూడు నువ్వు, నేనేమన్నా అంటేనేమో మళ్ళీ నన్ను అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇగో భూములు కోల్పోయి ఏ ఒక్కని రోడ్డున పడేయమాట. ఆల్రెడీ రోడ్డు మీదనే పడ్డారా నాయన, రోడ్డు మీదనే ఉన్నారు ఆల్రెడీ. కమిటీ హాల్లల్లా, కమ్యూనిటీ హాల్లల్లా, ఆ కమ్యూనిటీ హాల్ల కాడ తినుకుంటా, ఖాళీ సాలని బాత్రూమ్ లో 100 మంది పాయకాన పోతుంటా చస్తుర్రా నాయన. పసి బిడ్డలను వేసుకొని తొట్టెళ్ళల్లో బయట కట్టి ఓ తల్లి కొంగుతోటి ఊపుతుందిరా నాయన. రోడ్డు మీద పడ్డరా నాయన. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద బతుకుతుర్రు, రోడ్ల మీద తింటుర్రు, రోడ్ల మీద వంటుర్రు, రోడ్డున పడేయమని.